హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం తీసుకొచ్చాను. ఇది ఎస్ఎస్సి ఆఫీసర్ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 260కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. వివిధ బ్రాంచెస్లో మనకి ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లోనే 80,000కు పైగా శాలరీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ మనకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరానికి 2 నెలల పాటు మనకి హాలిడేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. చాలా హై ప్రొఫైల్ ఉన్నటువంటి జాబ్స్ ఇవి. మరి దీనికి ఎగ్జామినేషన్ కూడా ఉండదు. అయితే ఎగ్జామినేషన్ లేకుంటే సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. మొత్తం 4 స్టేజ్ల్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ సెలక్షన్ ప్రొసీజర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ అప్లికెంట్ ఫీజు కూడా ఏం లేదు. ₹1 కూడా ఎవరు కూడా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే ఫీజు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్ చేసి పెట్టండి. ఇంటర్వ్యూకి పిలిస్తే వెళ్ళండి, అంటే సెలక్షన్ కోసం పిలిస్తే వెళ్ళండి. సో సెలెక్ట్ అయిపోతే మీకు చాలా మంచి జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్టు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి బెనిఫిట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో అవన్నీ చూసిన తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్, లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో నియర్లీ 10 రకాల బ్రాంచెస్లో ఉన్నటువంటి వేకెన్సీని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకి 2027లో మనకి జనవరి 2027లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి వరకు మనకి ఈ సెలెక్షన్ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. జనవరిలో 2027లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ట్రైనింగ్ స్టార్ట్ అయిన వెంటనే మిమ్మల్ని సబ్ లెఫ్టినెంట్ అనే జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత లెఫ్టినెంట్ అని, దాని తర్వాత ప్రమోషన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. హై ప్రొఫైల్ ర్యాంక్ ఉన్నటువంటి జాబ్స్ అండి ఇవి. అలాగే హై పేయింగ్ జాబ్స్ కూడా, ఎక్కువ శాలరీ ఇచ్చేటువంటి జాబ్స్ కూడా ఇవి. అండ్ అలాగే మీరు ఇందులో జాబ్ చేస్తే మనకి లీడర్షిప్ క్వాలిటీస్, కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం ఇండియన్ నేవీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా దేశానికి సేవ చేసినట్లే అన్నమాట. అలాగే మనకి ట్రైనింగ్లో మనకి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ట్రైనింగ్లో ఉంటాయన్నమాట. సో కేరళలో ట్రైనింగ్ ఉంటుంది. వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి దేశవ్యాప్తంగా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వివిధ సెంటర్స్ ఎవరైతే ఉంటాయో అక్కడ మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మనకి ఈ ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ని కొన్ని సంవత్సరాల పాటే, అంటే 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల కోసమే తీసుకోవడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఇది కొన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ అని మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది 10 లేదా 12 సంవత్సరాల పాటు ఈ కమిషన్ మనం చేయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత పెంచితే మరొక 2 సంవత్సరాలు పెంచవచ్చు, అంతే, మళ్ళీ ఫైనల్ అన్నమాట. ఓకే. అండ్ సెలక్షన్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. మొత్తం 4 స్టేజ్ల్లో సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఉండదు, కానీ మనకి డిఫరెంట్ స్టేజెస్లో సెలక్షన్ అనేది చేస్తారు. దానికి చెప్తాను నేను మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని. అలాగే వేకెన్సీ అనేది చాలా తక్కువ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది కూడా ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి. అలాగే డిప్లాయ్మెంట్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అంటే మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత
నేవీలో వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వివిధ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి పోస్టింగ్ ఇస్తే మనము సీలోనే అంటే సముద్రంలోనే కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీకి కూడా మనం కొద్దిగా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ నోటిఫికేషన్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను మీకు బెనిఫిట్స్ చెప్పాను, అలాగే నెగిటివ్స్ ఏముంటాయి అనేది కూడా చెప్పాను. దీన్ని బేస్ చేసుకొని మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేయాలా వద్దా అనేది మీరు ఒకసారి చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక ఈ జాబ్కి సంబంధించి టోటల్గా మనకి 260 పోస్టులు ఉన్నాయి కదా, అందులో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి 76 వేకెన్సీ ఉన్నాయి. అలాగే పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసరు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సంబంధించి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పైలట్కి అయితే 25 పోస్టులు, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 20 వేకెన్సీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18 ఉన్నాయి. లాజిస్టిక్స్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సంబంధించి 7, అలాగే మనకి ఎడ్యుకేషన్లోనే 7 ప్లస్ మనకి ఇక్కడ కేటగిరీ డివైడ్ చేశారు, అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి 42 పోస్టులు ఉన్నాయి. సబ్మెరైన్ టెక్ ఇంజనీరింగ్ సంబంధించి 8, ఎలక్ట్రికల్ బ్రాంచ్ సంబంధించి 38, సబ్మెరైన్ సంబంధించి 8 ఎలక్ట్రికల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి బీఈ లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఏ బ్రాంచ్లో అయినా సరే బీటెక్ కానీ బీఈ కానీ మీరు చేసి 60% మార్క్స్ కానీ మీరు తెచ్చుకొని ఉంటే మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్గా 76 పోస్టులు ఉన్నాయి. ఇక పైలట్కి, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్కి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఈ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం బీఈ లేదా బీటెక్ ఎనీ డిసిప్లిన్, అంటే ఏ బ్రాంచ్లో అయినా చేసి ఉండొచ్చు. అలాగే 60% మార్క్స్ అనేవి మనకి 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, అలాగే డిగ్రీలో కూడా మనకి 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలన్నమాట. ఇక లాజిస్టిక్స్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే బీఈ లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్తో పాటుగా చేసి ఉండాలి. లేదా ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ లేదా బీకామ్ లేదా బీఎస్సీ ఐటీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ లేదా లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా మెటీరియల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఐటీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ బ్రాంచెస్కి సంబంధించి ఇందులో డిఫరెన్స్ ఉన్నాయి. మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే మెకానికల్. సో ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వీటిలో బీఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ ఇక్కడ మెరైన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ బ్రాంచెస్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ సర్వీస్ సంబంధించి. సబ్మెరైన్కి సంబంధించి ప్రొడక్షన్ ఇంజనీరింగ్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ లేదా మెకానికల్ విత్ ఆటోమేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ బ్రాంచ్కి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ పోస్టుల యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి బోర్న్ బిట్వీన్, అంటే ఏజ్ ఎంత ఉండాలి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి మనకి ఇక్కడ డేట్స్ అనేవి ఇచ్చారు. సో ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో మీరు మీ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని దీని మధ్యలో ఉందా లేదా అని చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. బిఫోర్ మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకునే ముందు ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ డీటెయిల్గా చదువుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఇక ప్రొబేషన్ పీరియడ్, ఈ జాబ్కి మనం సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో మనకి సబ్ లెఫ్టినెంట్ అనేటువంటి జాబ్ అనేది ఇస్తారు. అండ్ ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మనల్ని జాబ్లోకి పర్మనెంట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక సబ్ లెఫ్టినెంట్కి మనకి 1,25,000 పైగా శాలరీ వస్తుంది అప్రాక్సిమేట్గా అంటున్నారు. నేను తమ్నెయిల్లో మీకు 80,000 పెట్టాను, బట్ ఇది నేను చూసుకోలేదు. మనకి నియర్లీ 1,25,000 రూపాయల శాలరీ వస్తుంది అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇక దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఫస్ట్ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకు కొన్ని టెస్టులు అనేవి పెడతారు. సెలక్షన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదు, కాబట్టి మన వెబ్సైట్లో పోస్ట్ ద్వారా నేను మీకు దాని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాశాను. దాని ద్వారా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా?
సో ఇది మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి మన వెబ్సైట్లో ఉంచినటువంటి పోస్ట్. దీంట్లో సెలక్షన్ గురించి కూడా చెప్పాను చూడండి. మొదట అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 2 స్టేజ్ల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ అండ్ పిక్చర్ పర్స్క్రిప్షన్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత సైకాలజీ టెస్ట్ మరియు గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఇది సెలక్షన్కి సంబంధించినటువంటి వివరాలు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 24 జనవరి 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24 ఫిబ్రవరి 2026 లోపు అప్లికేషన్స్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.